జై శ్రీరామ్. ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువు అనేది ఏమీ లేదనడానికి ఒక ఉపోద్ఘాతం మనం విందాం. ఎలాగంటే, ఒకసారి ఒక గురువుగారి దగ్గరికి శిష్యుడు వెళ్ళి అడిగాడు. గురువుగారు, మీ దగ్గర నేను విద్య నేర్చుకోవడం అయిపోతుంది కదా! మీరేమన్నా నన్ను గురుదక్షిణ అడగండి. నేను పర్వాలేదు నాన్న, నువ్వు నువ్వు నేర్చుకున్న విద్యను సఫలీకృతం చేసుకో, చాలు నాకు అదే గురుదక్షిణ అంటాడు. అలా కాదు, మీరు చాలా కష్టపడి నన్ను తిండి పెట్టి నాకు విద్య నేర్పించారు. మీరు అడగండి ఏదైనా సరే. ఏంటి వీడు నన్ను విడిచిపెట్టేలా లేడు అని చెప్పని. సరే అయితే, ఈ ఇక్కడ ఎక్కడైనా సరే అడవిలోకి వెళ్ళి ఒక పనికిమాలిన ఆకు, అంటే ఒక మంచి ఆకు, ఒక చెట్టునున్న ఆకుని, మంచి ఆకుని నువ్వు తీసుకురా. అది పరిపూర్ణంగా ఉండాలి, బాగుండాలి. అటువంటి ఆకుని నాకు తీసుకురా చాలంటాడు. ఈ నాలుక ఇదేంటి ఇలా కోరుతున్నాడు ఈడని, ఆకు తీసుకురమ్మన్నాడు అనుకుని చెప్పేసి అతను వెళ్తాడు. ఇక్కడికి అడవిలోకి వెళ్తాడు. వెళ్ళగానే ఎంట్రన్స్‌లోనే ఒక కుప్ప కనబడుతుంది. ఆకుల కుప్ప. కనబడిన అబ్బా! ఇక్కడ రెడీగా ఉంది మన దగ్గర చేయి పెడుతుంటే ఒక పెద్ద కర్ర పట్టుకున్న ముసలమ్మొచ్చి, "అమ్మమ్మ బాబు అందులో ముట్టుకోకొద్దు. ఇప్పుడు నేను ఇంటికి పట్టుకెళ్ళి దాంతో నేను వంట చేసుకోవాలి. దయచేసి అవి ముట్టుకోకండి బాబు" అని చెప్తే, "అలాగా అవ్వ" అని చెప్పేసరికి కొంచెం ముందుకెళ్ళాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి ఆ ముందు దగ్గర చెట్టు దగ్గర కూడా కొంచెం కొన్ని ఆకులు ఏరకుండా చెట్టు పైన ఒక పాపం చిన్న బాబు "అమ్మ మా గురువుగారు అది తీయకండి, తీయకండి ఆకులు తీయకండి నాకు కావాలి. ఇవి ఇవన్నీ పట్టుకెళ్ళి మా ఇంటికి పట్టుకెళ్తే నా సవితెల్లి నాకు అన్నం పెడుతుంది. ఈ ఆకులు ఇవాళ తక్కువ రాలే. ఈ ఆకులు పట్టుకెళ్ళాలని దయచేసి ఆకులు తీయకని" అని చెప్పాడు. అయ్యో! ఇదేంట్రా అని చెప్పేసని కొంచెం ముందుకు వెళ్ళాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చిన్న కాలువ ప్రవహిస్తుంది. చిన్ని కాలువలుంటాయి కదా! ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పక్క నుంచి నడుచుకుంటూ ఎక్కడ దొరుకుతాయా అని చూసుకుంటూ ఉన్నాడనమాట. చూసుకుంటే ఒక ఆకు, మంచి చక్కటి ఆకు నీటిలో కొట్టుకుపోతోంది. ఆ కొట్టుకుపోతుంటే ఆ ఆకు మీద ఒక ఆకు, అబ్బో! భలే జరిగింది. పరిగెత్తుకుని మనం ఆకుని తీసుకుందాం అని చెప్పి చెయ్యి పెట్టే లోపల ఆకు మీద ఒక చీమ ఉంది. అయితే పూర్వకాలం నేర్చుకున్న విద్యల్లో వాళ్ళకి కొన్ని విద్యలుండేవి. అంటే ఒక పశువులు గానీ, పక్షులు గానీ, మృగాలు గానీ, కీటకాలు కానీ, ఆ మాటలు మాట్లాడుకునే విషయాలు కూడా మనం కొన్ని గ్రంథాలు చదివాం. వాళ్ళకి ఆ సబ్జెక్ట్‌లో తెలుస్తుందనమాట. అంటే ఇప్పుడు మా సామాన్య మానవులకు కాదు. ఆ విద్యలో కొన్ని కొన్ని విద్యల్లో ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆ చీమ ఆకు మీద ఉన్న చీమ అంటోంది, "బాబు నన్ను తీసేసావంటే నీటిలో పడిపోతాను నేను. కాబట్టి నేను నన్ను చాలా దూరం ఈ విధంగా నేను అక్కడికి చాలా దూరంలో ఉన్న మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి" అని చెప్పంటే, నేనిక్కడ వెళ్ళడం నాకు తెలీదు. ఈ నీరు పరంగా నేను ప్రవాహంలో వెళ్ళిపోతే కరెక్ట్‌గా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. కాబట్టి నన్ను ఆకు తీయకు అని చెప్పి ఆ మాటలు చెప్పేసరికి, అయ్యో! అవునా! మరి నేను అనవసరంగా ఆ చీమ ప్రాణం పోగొడతానని చెప్పి ఉద్దేశంతోటి అతను ఏం చేశాడంటే వదిలేసాడు. ఇక తిరిగి వచ్చేస్తున్నాడు. ఏంటి ఇది ఇలా జరిగింది? ఎక్కడ చూసినా గొప్పలు వాళ్ళందరూ మాకు కావాలని పెట్టుకుంటున్నారు. ఒక్క ఆకు కూడా నాకు దొరకట్లేదని చెప్పాను ఇంటికొచ్చిన తర్వాత. గురువుగారి దగ్గరికొచ్చి, "గురువుగారు క్షమించండి, నేను ఈ ఆకుని తేలేకపోయానని" చెప్పంటే, "దీన్ని బట్టి నీకేమర్థమైందని" అని అడిగారు. అడిగితే అప్పుడు చెప్పారన్నమాట. ఆయనేమని చెప్పారంటే, "నీం కాదు, నీకు ఏం తెలిసింది దీన్ని బట్టి నీకు అర్థం" అంటే అప్పుడు చెప్పాడు. "గురువుగారు నన్ను మన్నించండి, నాకు అర్థమైంది నాకు. మన్నించండి. మీకు ఈ లోకంలో పనికిరాని వస్తువు ఏనేది లేదు. నీకు పనికి రాకపోయినా ఎవరో ఒకరు పనికొస్తుందని చెప్పారు. కాబట్టి అది నిజమైంది. తప్పనిసరిగా నేను తెలుసుకున్నాను. ప్రపంచంలో పనికిరానిది అందుకని ఏంటంటే మనకి ఈ సమాజంలో పనికిరాని వస్తువు ఏమీ లేదు. ఇది మనం గ్రహించగలమన్నమాట. జై శ్రీరామ్." దాటిపోయింది.